పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణను ముగించిన స్పీకర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 9 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు వైఎస్ఆర్సీపీ, టీడీపీలు పిటిషన్లు ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిటిషన్లో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి పేర్లు ఉండగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పేర్లు ఉన్నాయి. ఇరు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ 8 స్థానాలు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. మంగళవారం ఈ మేరకు గెజిట్ వెలువడనుంది. వారం 10 రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతున్న తరుణంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థులుగా గెలిచి వైసీపీ పంచన చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడటం ఇదే ప్రథమం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 9పై శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ తరపున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైసీపీలో చేరిన 9పై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు.